నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మన ఛానల్లో చాలాసార్లు చెప్పడం జరిగింది, ప్రజెంట్ బాగా బూమింగ్ ఉన్న జాబ్స్ ఏంటంటే డేటా సైంటిస్ట్, అలానే మెషిన్ లెర్నింగ్. ఎందుకంటే ఇవాళ మన యూట్యూబ్ చూసినా, ఇన్స్టాగ్రామ్ చూసినా, ఎక్స్ ప్లాట్ఫామ్ చూసినా కూడా వందల కోట్ల మంది యూజర్స్ అయితే ఉన్నారు. వీళ్ళందరూ కూడా రోజు కూడా ఇటువంటి ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తున్నారు. సో ఈ డేటా నుంచి మన ప్యాటర్న్స్ తీసుకురావాలంటే దానికి డేటా సైంటిస్ట్ అవసరం. అలానే దానికి సంబంధించిన ఒక అల్గారిథం మోడల్స్ని డెవలప్ చేయాలంటే కూడా మనకి మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్ అవసరం అనమాట. సో అటువంటి టైంలో చాలామంది ఏ ఇంజనీర్స్ అవుదాం అనుకుంటారు, అలానే డేటా సైంటిస్టులు అవుదాం అని చెప్పి ఇప్పుడు ప్రజెంట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దాంట్లో భాగంగా మనతో పాటు ఒక డేటా సైంటిస్ట్ అయితే ఉన్నారండి. సో ఈరోజు మన వీడియోలో అయితే ఎవరైతే డేటా సైన్స్ విభాగంలో వాళ్ళ కెరీర్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకున్న బేసిక్ డౌట్స్, అంటే డేటా సైంటిస్ట్ కోర్స్ ఎటువంటి కోర్స్ తీసుకోవాలి, అలానే కోర్స్ తీసుకునేటప్పుడు మనం ఎటువంటి ప్రాక్టీస్ చేయాలి, ప్రజెంట్ డేటా సైంటిస్ట్కి ఎంత ప్యాకేజ్ వస్తుంది, ఇటువంటి క్వశ్చన్స్ అన్నిటికి కూడా మనకు ఆన్సర్ అనేది ఈ వీడియోలో దొరుకుతుంది. సో మనతో పాటు అయితే నరేష్ గారు అయితే ఉన్నారు. ఈయన ఒక డేటా సైంటిస్ట్ అనమాట. సో నమస్కారం నరేష్ గారు. నమస్కారం అండి. సార్, అసలు మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. అంటే ఒక డేటా సైంటిస్ట్ ఎలా అయ్యారు మీరు? అంటే ప్రీవియస్గా మీ ఎడ్యుకేషన్ ఏంటి, మీరు డేటా సైంటిస్ట్ ఎందుకు అవుదాం అనుకున్నారు? ఫస్ట్ నా ఎడ్యుకేషన్ నుంచి మొదలెడితే నేను IIIT న్యూజిలాండ్లో చదివానండి. మెకానికల్ ఇంజనీరింగ్ చదివాను నేను. సో ఆఫ్టర్ దాట్ నేను కొన్ని ప్రిపరేషన్ వల్ల లైక్ సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అయ్యాను కొన్ని రోజులు. తర్వాత జాబ్స్కి వచ్చాను, అంటే సాఫ్ట్వేర్ జాబ్ సైడ్కి వచ్చాను. ఆ చదువుకునే టైంలోనే లైక్ కెరియర్ గ్యాప్ వచ్చేసింది, లైక్ 3 years కెరియర్ గ్యాప్ వచ్చేసింది. సో నేను ఇంకేమనుకున్నానంటే ఇప్పుడు కరెంట్లో ఏది ట్రెండ్లో ఉంది అని చూసుకున్నాను. సో డేటా సైన్స్ ట్రెండ్లో ఉందని నాకు అర్థమైంది. సో దాని ద్వారా నేను ఓడిన్ స్కూల్కి రావడం, తర్వాత అక్కడ నుంచి క్యాప్జెమినీలో ల్యాండ్ అయ్యాను జాబ్లో. సో ఇప్పుడు క్యాప్జెమినీ కూడా ఆల్మోస్ట్ 3 years అయిపోయింది. వితౌట్ కోడింగ్ బ్యాక్గ్రౌండ్ కూడా డేటా సైంటిస్ట్ అవ్వచ్చు అండి? యాక్చువల్గా డేటా సైంటిస్ట్ ఇట్స్ అ వాస్ట్ ఫీల్డ్ అండి. డేటా సైన్స్ అనేది చాలా పెద్ద ఫీల్డ్. సో ఎలా ఉంటుందంటే దీంట్లో చాలా చిన్న రోల్స్ నుంచి మొదలు పెడితే లైక్ డేటా అనలిస్ట్ అని, లేకపోతే సీనియర్ డేటా అనలిస్ట్ అని, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ అని, డేటా సైంటిస్ట్ అని, డేటా విజువలైజేషన్ ఇంజనీర్స్ అని, దేర్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్ అసలు. సో ఇక్కడ ఏంటంటే డేటా సైంటిస్ట్ అనేది మీరు చెప్పే టర్మ్స్లో ఏంటంటే ద పర్సన్ హూ క్యాన్ డూ ఎవ్రీథింగ్, ఆ కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట. సో ఇప్పుడు నేనున్న లెవెల్ కూడా యాక్చువల్గా జూనియర్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే ఇంకా ఫినిషింగ్ ఇంకా చాలా ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. ఇంకా నెక్స్ట్ ఏఐ ఉంది, జనరేటివ్ ఏఐ. బికాస్ ఇక్కడ ఏంటి, ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుందంటే ఒక కోడింగ్ బ్యాక్గ్రౌండ్ కాదండి, అసలు కోడింగ్ బ్యాక్గ్రౌండ్ అవసరమే లేదు ఫస్ట్ థింగ్. అది మీ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పాలనుకుంటే కనుక. మీరు ఆల్మోస్ట్ ప్రీవియస్ సెగ్మెంట్కి మీకు అసలు కంప్లీట్ డిఫరెంట్ సెక్టర్లోకి అడుగు పెట్టారు. అందులోనూ వై డేటా సైంటిస్ట్, అంటే డేటా సైన్స్ని ఎందుకు చూస్ చేసుకున్నారు ఆ టైంలో? అసలు ఇక్కడ వై డేటా సైన్స్ అనే దానికంటే కూడా నేను చదివిన మెకానికల్ ఇంజనీరింగ్ హానెస్ట్గా చెప్పాలంటే అప్పటికి నేను మొత్తం మర్చిపోయాను అసలు. అండ్ అంటే కెరియర్ గ్యాప్ రావడం వల్ల కామన్గా ఇంజనీరింగ్లో ఏం చదువుతామండి, ఎవరైనా నార్మల్గానే చదువుతారు, అంటే అన్నీ కలిపేసి చదివేస్తూ ఉంటాం. సో అది మీ అందరికీ తెలీదు, అందరం ఇంజనీర్లమే. సో ఆఫ్టర్ దాట్ ఏంటంటే నేను ఎప్పుడైతే సివిల్స్కి ప్రిపేర్ అయ్యానో అప్పుడు నాకు అర్థమైందండి ఏంటంటే మనం ఎప్పుడైతే ఇప్పుడు గవర్నమెంట్ కానివ్వండి లేకపోతే ప్రైవేట్ సంస్థలు కానివ్వండి దీంట్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారో మనకు తెలుస్తుంది అనమాట. వెన్ యూ ఆర్ స్టడింగ్ ద హయ్యర్ స్టడీస్, దట్ మీన్స్ సివిల్ సర్వీస్ కైండ్ ఆఫ్ థింగ్స్, సో దే విల్ గివ్ యూ ఇమ్మెన్స్ ఐడియా అనమాట నెక్స్ట్ ఏంటి బూమింగ్ అసలు ఇక్కడ. సో అది మనకు అర్థమవుతుంది. నేను కూడా చాలా ఆర్టికల్స్ దాని గురించి రీసెర్చ్ చేయడం. సో ఇదేంటంటే నా ఓన్ డిసిషన్ అనే చెప్పాలి. అంటే నేను ఎవరిని సంప్రదించి లేకపోతే వాళ్ళని అడిగి ఇది బాగుంటుందా ఇది అలా కాదు, నేను ఫిక్స్ అయిపోయాను ముందే, వెళ్తే డేటా సైన్స్లోకే వెళ్తా, ఇంకా వేరేది నేను అసలు పట్టుకోనిక. ఎందుకంటే మళ్ళీ ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చుకుని దాని మీద డెవలపర్కి వెళ్ళి తర్వాత డేటా సైన్స్కి మారదాం, ఇవన్నీ అసలు ఆలోచనలో లేవు అసలు. అండ్ ఇంకోటి ఏంటంటే సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ లేదన్న విషయం నాకు కూడా తెలుసు. బట్ ఏంటంటే ట్రై చేద్దాం, పోయేదే ఉంది అనుకున్నాను నీకు అంతే. ఇంకొక చిన్న డౌట్ అనమాట. సో మీరు డేటా సైన్స్కి వెళ్ళే ముందు ఈ రోజుకి చాలామంది స్టూడెంట్స్కి మనం కూడా వీడియోలో కూడా చెప్పడం జరిగింది, మ్యాథ్స్ కాన్సెప్ట్స్ రాకపోతే డేటా సైన్స్ అంత ఈజీగా ఉండదని చెప్పి. మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ ఖచ్చితంగా రావాల్సిందండి డేటా సైంటిస్ట్ అవ్వాలంటే? అసలు ఒకదానికి ఒక లిమిట్ సెట్ చేయడం అందే తప్పండి. అసలు అది వస్తేనే ఇది చెయ్యాలి, ఇది వస్తేనే అది చెయ్యాలి, ఎవరు చెప్పలేదండి. ఇవన్నీ ఏంటంటే ఎవరో ఒక చోట ఒక రిఫరెన్స్ వీడియోలో చెప్తారు, దాన్ని బట్టి అది అన్ని చోట్లకి వెళ్ళిపోతాయి. మ్యాథ్స్ రాకపోతే అనేది అంటే మీరు ఒక కైండ్ ఆఫ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ని మీరు దూరం చేసేస్తున్నారు. ఎలా అంటే ఇప్పుడు ఆర్ట్స్ చదివిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏమనుకుంటారు ఓకే డేటా సైన్స్ అంటే మ్యాథ్స్ రావాలి అంతే, వాళ్ళ మైండ్లో అది పడిపోద్ది, మనమే వేసేస్తున్నాం అసలు చెప్పాలంటే. సో అది అసలు ఒక మిత్. అసలు మ్యాథ్స్ అనేది నేనేమేం చెప్తున్నానంటే డేటా సైన్స్కి మ్యాథ్స్కి సంబంధం లేదని చెప్పట్లేదు. మ్యాథ్స్ అనేది ఎలా అంటే ఒక్క కామన్ మ్యాన్ చేయగలిగే మ్యాథ్స్ మాత్రం ఉంటాయి.
అంతకంటే ఎక్కువైతే పెద్ద లాజిక్స్, ఈరోజు చూడండి పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ చేస్తూ ఉంటాం, మనం బడ్జెట్లు వేసేస్తూ ఉంటాం. వాళ్ళందరికీ మ్యాథ్స్ వచ్చండి? లేదు కదా, వాళ్ళందరూ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళే కదా. ఇప్పుడు ఎకనామిక్స్ చదువుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ ఆర్ట్స్. సో వాళ్ళని మనమేమి అంటే వీళ్ళకి మ్యాథ్స్ వస్తేనే వీళ్ళు ఈ బ్యాక్గ్రౌండ్కి సెట్ అవుతారు అనేది అది మాత్రం తప్పండి. నేను దాంతో అగ్రీ అవ్వలేను అసలు. అంటే మ్యాథ్స్ కొంచెం మ్యాథమెటికల్ కాన్సెప్ట్ బేసిక్స్ అయినా ఉంటాయి, అడ్వాంటేజ్ కూడా ఉంటుంది అంటారా స్టార్టింగ్ ఇనిషియల్ లెవెల్? ఉంటది అది మాత్రం నిజం. ఎందుకంటే స్టాటిస్టిక్స్ ప్లేస్ ఏ కీ రోల్ అనమాట. సో స్టాటిస్టిక్స్ ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మీన్, మీడియన్, మోడ్, ఈ దగ్గర నుంచి హైపోథసిస్ టెస్టింగ్ అని ఇవన్నీ కూడా ఏంటంటే స్టాటిస్టిక్స్ మీద ఎక్కువ డిపెండ్ ఉంటాయి. నాట్ లైక్ ఇప్పుడు క్యాలిక్యులస్ కానీ ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్ అవి పనికిరావు. అవి ఇంకేమన్నా హైయర్ లెవెల్స్లో తగులుతాయేమో, కానీ స్టాటిస్టిక్స్ ఈజ్ ద కీ. అది నేను చెప్పాలనుకునే. ఇప్పుడు మీరు ఓడియన్ స్కూల్లో డేటా సైంటిస్ట్ కోర్స్ అయితే తీసుకున్న డేటా సైన్స్ సంబంధించి, అంటే మీకు ఫండమెంటల్ కాన్సెప్ట్స్ వరకు ఎలా అర్థమైంది? అంటే మీరు కంప్లీట్గా కెరీర్ గ్యాప్ను వచ్చిందని చెప్పారు కదా, సో దాన్ని కూడా అవాయిడ్ చేసుకుంటూనే వెళ్ళారు ఇందులో? ఎస్, ఆఫ్ కోర్స్ అండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మనం సెలెక్ట్ చేసేటప్పుడు కూడా రైట్ ప్లేస్ని సెలెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పలానా ఇంజనీరింగ్ కాలేజ్లో ప్లేస్మెంట్లు ఎక్కువ ఉన్నాయంట, అందుకనే అక్కడికి వెళ్తాం, అవునా కదా? ఎందుకంటే ఆ కాలేజ్ యొక్క రిప్యుటేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఏదైనా. ఇప్పుడు పిల్లలందరూ నార్మల్ కాలేజ్లో వదిలేసి ఐఐటి కోసం ఎందుకు పోటీ పడుతున్నారు? ఎట్ ద ఎండ్ టైం ప్లేస్మెంట్, అదే వాళ్ళకి కావాల్సిన అల్టిమేట్ గోల్. సో ఎందుకంటే ఇక్కడ ప్లేస్మెంట్స్ ఉండి మంచి జాబ్లు ఉంటేనే సోషల్గా స్టేటస్ బాగుంటుంది, మిగతా అన్నీ బాగుంటాయి. సో నేను కూడా చెప్పొచ్చేది అదే. ఇప్పుడు ఓడియన్ స్కూల్లోకి వెళ్ళేటప్పుడు కూడా నేను ఏంటంటే జస్ట్ మామూలుగా ఒక వీడియో యూట్యూబ్లో మన యూట్యూబర్స్ ఎవరో ఒకరు చేసిన వీడియోనే చూశాను. ఇలా ఓడియన్ స్కూల్ అని ఒకటి ఉంది, సో దాంట్లో ఇలా డేటా సైన్స్ కోర్స్ ఆఫర్ చేస్తారంట అని చెప్పి చూశాను అంతే. నెక్స్ట్ ఇమీడియట్గా ఏం చేశానంటే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళ కరికులం డౌన్లోడ్ చేసుకుని, వాళ్ళ కరికులము మనం ఏదైతే మామూలుగా అసలు డేటా సైన్స్ ఇంకొక 4-5 కరికులమ్స్ ఉంటాయి కదా మిగతా ఇన్స్టిట్యూట్లీ, వాళ్ళవి పోల్చుకున్నాను. అంటే ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉన్నాయి, అందరికీ సేమ్ ఉన్నాయి. ఇక్కడ ఎవరిది కొత్తగా ఉందని నేను చెప్పండి. బట్ ఏంటంటే ద యూనిక్నెస్, వాళ్ళ ఫీచర్స్ ఏంటి, మిగతా వాళ్ళు ఏం ఆఫర్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా చూసుకున్నాను అప్పుడు. సో అప్పుడు ఓడియన్ స్కూల్ వాళ్ళు కూడా నాకు ఒక అవకాశం ఇచ్చింది ఏంటంటే, మనకి ఫస్ట్ మనం ఫీజ్ పే చేస్తాం కదా, లైక్ 10 days వరకు వాళ్ళు టైం ఇస్తారనమాట, యూ కెన్ డిసైడ్ అని చెప్పి. సో ఆ టైంలో ఇప్పుడు మరి మార్చేసారేమో పాలసీస్ మనకు తెలియదు, బట్ ఆ టైంలో ఏంటంటే ఆ 10 daysలో మనం ఫిట్టా కాదనేది మనం తెలిసేసుకోవచ్చు అక్కడ. సో మనకు అర్థమవుతుందా లేదా అంటే కొన్ని వీడియోస్ చూస్తే మనకు తెలిసింది కదా, అంటే ఆ లాంగ్వేజ్ మనకు అర్థమవుతుందా లేదా. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ వెళ్ళేక ముందే కొంచెం గ్రౌండ్ వర్క్ చేసుకుని వెళ్ళాను కాబట్టి అక్కడ ఏముంటుందో నాకు ముందే తెలుసు కాబట్టి సో నేను కంఫర్టబుల్గానే ఫీల్ అయ్యానని చెప్తాను. సో మీరు కంప్లీట్గా డిఫరెంట్ ఫీల్డ్, అంటే మీరు చేసింది వచ్చి మెకానికల్, బట్ మీరు డేటా సైన్స్ మీరే సెర్చ్ చేసుకుని వెళ్ళారని చెప్తున్నారు. ఇంకొక కామన్గా వచ్చే డౌట్, కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు అసలు డేటా సైన్స్ కోర్స్ చేయొచ్చు అని కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది. దానికి మీరు ఇచ్చే సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఎందుకంటే సొల్యూషన్ మీ ముందే ఉంది కదా, నేను మళ్ళీ ఏమైనా చెప్పాలా? నేనే సొల్యూషన్, ఇంకా అంతకంటే ఉంది. అదే కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు చేయొచ్చండి, దాంట్లో అసలు నో డౌట్. అసలు కెరియర్ గ్యాప్ అనేది మనం సృష్టించుకున్న వర్డ్ అండి, దాన్ని ఎందుకంటే పెద్ద నేరంగా చూస్తాం మనం. అసలు కెరియర్ గ్యాప్ ప్రతి మనిషికి వస్తుంది. ఇప్పుడు అలా అనుకుంటే ఉమెన్ వర్క్ ఫోర్స్లో ఇండియాలో 100లో ఓన్లీ 25% ఆఫ్ ది పీపుల్ మాత్రమే పనిచేస్తున్నారు. మీ ఉద్దేశంలో మిగతా 75% వేస్ట్ అనే కాదు కదా, వాళ్ళు కూడా కెరియర్ గ్యాపే, వాళ్ళు మళ్ళీ రీలాంచ్ అవ్వాలి. సో అందుకోసమే కెరీర్ గ్యాప్ గురించి అంటే చాలా మంది చెప్పేది ఏంటంటే వాళ్ళకు డౌట్ అనమాట బేసికల్గా, అది కరెక్ట్ అవుట్, అది పాజిటివ్ నెగిటివ్ అంటే బేసిక్గా వాళ్ళకి నాకు కెరీర్ గ్యాప్ వచ్చింది నేను ఏం చేయగలుగుతానో ఒక డౌట్ ఉంటుంది కదా, దానికోసం అనమాట ఇది. అదే ఆ డైలమాని తీర్చడం కోసమే నేను చెప్పే ఒకే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, అసలు బీటెక్ అవ్వడం అవసరం. కరోనా టైంలో ఒక 2 సంవత్సరాల వరకు పిల్లలకి అసలు జాబ్లే రాలేదు ఈ మధ్యకాలంలో. అంటే మనం టాకింగ్ అబౌట్ మెజారిటీ పీపుల్, 90% ఆఫ్ ది పీపుల్. ఈరోజు ఇండియా యొక్క పర్సంటేజ్ చూసుకుంటే అన్ఎంప్లాయ్మెంట్ రేటు 90% అబవ్ ఉంది మరి. సో ఈ విధంగా చూసుకుంటే కెరియర్ గ్యాప్ ఆల్మోస్ట్ ఇద్దరిలో ఒకరికి మాత్రం కెరియర్ గ్యాప్ ఉంది. సో అలాంటప్పుడు ఏంటంటే అసలు ఆ డైలమా అవసరమే లేదనేది నేను చెప్తున్నాను. ఎందుకంటే అసలు అవన్నీ పట్టించుకునే రోజులు పోయినాయి. కెరియర్ గ్యాప్ ఉండకూడదు, బీటెక్లో సబ్జెక్టులు మిగలకూడదు, ఇవన్నీ లేవు ఇంకా ఈ రోజుల్లో. ఎవరి దగ్గర అయితే సబ్జెక్ట్ ఉంది, ఇంటర్వ్యూ బాగా పర్ఫామ్ చేస్తున్నారు, వాళ్ళకి తప్పకుండా కంపెనీలు ఛాన్స్ చేస్తున్నాయి. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ డేటా సైంటిస్ట్గా వర్క్ చేస్తున్నారు కాబట్టి, ఈవెన్ మీరు కూడా డేటా సైన్స్ కోర్స్ చేశారు కాబట్టి, చాలామంది బేసిక్గా స్టూడెంట్ నేచర్ ఏంటంటే ఇందులో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అవి నేను బాగా నేర్చుకుంటాను అంటారు. డేటా సైంటిస్ట్ ఈ డేటా సైన్స్ కోర్సులో కూడా ఏమైనా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమైనా ఉంటాయి? డేటా సైన్స్ కోర్సులో ఎప్పుడు నేను చెప్పే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అంటే, పైథాన్ ఈజ్ ద బేస్ అండి. పైథాన్ కానివ్వండి, పైస్పార్క్ కానివ్వండి, దట్ ఈస్ ద బేస్. సో అది నేర్చుకున్న తర్వాత మనకి ఏంటంటే దాని నుంచి అడ్వాన్స్డ్ వర్షన్స్ వస్తూ ఉంటాయి, లైక్ ఒక్కొక్కటి మొదలవుతూ ఉంటాయి అనమాట, సీక్వెన్స్ ఉంటుంది దాన్ని. కానీ నేను చెప్పేది స్పెషల్గా స్ట్రెస్ చేసేది రెండింటి మీద స్ట్రెస్ చేయగలుగుతాను. ఒకటి పైథాన్, రెండోది మిషన్ లెర్నింగ్ మీద స్ట్రెస్ చేయగలుగుతాను. ఈ రెండు మాత్రం చాలా ఇంపార్టెంట్.
మిగతా వద్దని కాదు, బట్ ఇది మోస్ట్ ఇంకేం చెప్పాలంటే. సో మీరు మెషిన్ లెర్నింగ్ గురించి కూడా మాట్లాడారు కాబట్టి, సో డేటా సైన్స్ ఎవరైతే డేటా సైంటిస్ట్ అవుతారో వాటికి ఆ పర్సన్కి ఎలా హెల్ప్ చేస్తుంది అసలు డేటా సైన్స్ కోర్స్లో కూడా? అంటే మీరు అనేది ఏఐ. అవును, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కరెక్ట్. ఎస్. సో మీరు చెప్పిన క్వశ్చన్ ఏదైతే ఉందో ఏఐ ఎలా ఉపయోగపడుతుంది అనే దానికి జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే ఇప్పుడు మిషన్ లెర్నింగ్ అనేది మనకి చెప్పాలంటే ఏఐతో పోల్చుకుంటే లోవర్, అంటే తక్కువ అని అర్థం. సో ఇప్పుడు ఏఐ అనేది చాలా అడ్వాన్స్డ్ వర్షన్ అండి. దాని మాటే చాలా పెద్దది ఇంకా చెప్పాలంటే. సో దాని కాన్సెప్టే జనరేటివ్ ఏఐ అంటారు. జనరేటివ్ ఏఐ అంటే ఈరోజు ChatGPT వాడుతున్నాం చూడండి, అది దాని మీదే పనిచేస్తుంది అనమాట. సో దాని లోపల ఉన్న లాంగ్వేజ్ మోడల్స్ కానివ్వండి, లాంగ్వేజ్ ఆల్గరిథమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మిషన్ లెర్నింగ్ని ఇంటర్నల్గా వాడతాయి అనమాట. సో ఈ రెండింటికి లింక్ ఉంది. ఆ లింక్ లేకుండా అయితే లేదని చెప్తున్నాను. అది ఇది నేర్చుకున్న తర్వాతే అది మీకు అర్థమైంది. సో మీరు ఆల్రెడీ చెప్పారు ఇంపార్టెంట్ టాపిక్స్ పైథాన్ మీద బాగా స్ట్రెస్ చేసి చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఫ్యూచర్లో సో వీటి మీద చాలా ఫోకస్ చేస్తే బెస్ట్ డేటా సైంటిస్ట్కి అంటే ఏమని చెప్తారు? అంటే యాజ్ అ డేటా సైన్స్ ఇనీషియల్ లెవెల్లో కోర్స్ తీసుకున్న వాళ్ళకి కూడా. ఇప్పుడు ఇనీషియల్ లెవెల్లో ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకైతే నేను ఒకటే చెప్తాను, ఏవైతే పైథాన్కి సంబంధించిన ఉన్నాయో అవి మాత్రం ఫస్ట్ నేర్చేసుకోవాలి. దాని తర్వాత ఏదైతే మిషన్ లెర్నింగ్ మోడల్స్ ఈరోజు బాగా ట్రెండింగ్లో ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంట్. ఇవి ఇనీషియల్ లెవెల్లో. నేను ఇంకొక మాట చెప్పాలి ఏంటంటే, నేను నేర్చుకున్న టైంకి ఈ రోజుకి కోర్స్ ఇంకా చెప్పాలంటే చాలా మారిపోయింది. ఎందుకంటే 2 years అయిపోయింది. ఆల్మోస్ట్ 2 years అవ్వడం అంటే మామూలు మాటలు కాదు. 2 yearsలో చాలా మారిపోయింది. అప్పుడు ChatGPT లేదు, ఇప్పుడు ChatGPT వచ్చేసింది అసలు. సో ఇప్పుడు చూడండి ఎలా ఉందంటే, నువ్వు మిషన్ లెర్నింగ్ అంటే వాళ్ళు నెక్స్ట్ డోడ్ ఏమంటున్నాడంటే ఓకే నేను జనరేటివ్ ఏఐ అంటున్నాడు. అలా ఉంది పరిస్థితి. అంటే ఏంటి, నెక్స్ట్ది వచ్చేసింది ఈ రోజున. దాని తర్వాత ఏమొస్తుంది అనేది ఇక మనకు తెలియదు. ఇక ఇప్పుడు మీరు ఆల్రెడీ డేటా సైంటిస్ట్ కాబట్టి మీరు చూసిన అంటే డేటా సైంటిస్ట్ కోర్సులు అంటే వాళ్ళు డేటా సైంటిస్టులు వర్క్ చేసేలు ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ ప్యాటర్న్ ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి మీరు ఏమైనా డేటా సైన్స్ విభాగంలో అండర్ రేటెడ్ టూల్స్ ఏమైనా ఉన్నాయని ఫీల్ అయ్యారా ఈ పర్టికులర్ విభాగంలో? అండర్ రేటెడ్ అంటూ టూల్స్ ఏమి ఉండవండి. ఇంకా చెప్పాలంటే మీరు అన్నట్టే నేనే ఇంకా చాలా నేర్చుకోవాలని ఉంది అసలు యాక్చువల్గా. ఎందుకంటే చాలా వాస్ట్ ఇన్ఫర్మేషన్ అండి, వెళ్ళే కొద్దీ ఇంకా వస్తానే ఉంటాయి. చాలా రీసెర్చ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట ఇవన్నీ. అంటే ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కోడింగ్ అయితే ఏముందంటే, నేను చిన్నదని చెప్పట్లేదు కానీ కోడింగ్ ఎలా ఉంటుందంటే నీకు ఇది లూప్ రాయమనో లేకపోతే ఈ క్వరీ రాయమనో లేకపోతే ఇలా ఉంటాయి. కానీ ఇక్కడ వచ్చేప్పటికి ఏంటంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని లేకపోతే దాన్ని ఏమంటే ఎన్యూమరేట్ చేయమని ఇంకా లోపలికి డిగ్ చేయాల్సి వస్తుంది. వాళ్ళకి ఏంటంటే క్లయింట్కి ఎలా ఉంటుందంటే ఆ ప్యాటర్న్స్ కావాలి, అసలు ఎలా వచ్చింది ఇది, సో ఏంటి దీని వెనకాల ఏం జరిగింది, అది మొత్తం ఇన్ఫర్మేషన్ ఉండాలి. అదే అనాలిసిస్ అనమాట మోర్ ఓవర్. సో మీరు ఆల్రెడీ ఇప్పుడే క్లయింట్ అంటున్నారు కాబట్టి యాక్చువల్గా ఇప్పుడు డేటా సైన్స్ మీరు ఆల్రెడీ చేశారు, మీరు రియల్ లైఫ్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి యాజ్ అ డేటా సైంటిస్ట్కి మీరు ఏమైనా ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్లో వర్క్ చేసి బిజినెస్ వాళ్ళు ఇంప్రూవ్ చేయడానికి ఏమైనా ప్రాజెక్ట్లో వర్క్ చేశారు? ఖచ్చితంగా వర్క్ చేశానండి. ఒకటి ఏంటంటే కార్బన్ ఎమిషన్స్ మీద వర్క్ చేశాను నేను. సో కార్బన్ ఎమిషన్స్ అంటే ఇప్పుడు నేను పనిచేసే క్లయింట్ పేరు ఎయిర్ బస్ అనమాట. కంపెనీ క్యాప్జెమినీ అయినా మాకు క్లయింట్స్ ఉంటారు. సో ఎయిర్ బస్ అనమాట. ఎయిర్ బస్ అంటే ఎయిర్ లైన్స్ ఉంటాయి కదా అవి. సో వాళ్ళకి ఏంటంటే కార్బన్ ఎమిషన్స్ అనేది పెద్ద ప్రాబ్లం అసలు యాక్చువల్గా. సో ఎలా అంటే కార్బన్ ఎమిషన్స్ని ఎలా తగ్గించాలి, అది మెయిన్ వాళ్ళ ఇంటెన్షన్. సో దాన్ని తగ్గించడం కోసం ఏంటంటే మేము ఇప్పుడు డేటా సైన్స్ స్ట్రీమ్లో ఉన్న వాళ్ళకి ఏం చేసి దాన్ని తగ్గించడానికి సొల్యూషన్స్ ఇస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ప్రీవియస్గా ఉన్న ఒక 50 సంవత్సరాల డేటా ఇచ్చేస్తారు. ఆ డేటా మొత్తం వాడుకుని సో దాని నుంచి డిఫరెంట్ విజువలైజేషన్స్ ప్యాటర్న్స్ కానివ్వండి, లేకపోతే ఫీచర్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ కానివ్వండి, లేకపోతే మిషన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ కానివ్వండి, కొన్ని చోట్ల డీప్ లెర్నింగ్ కూడా వాడిని ఉన్నాయి. సో ఇవన్నీ వాడుకుని మనం ఒక సస్టైనబుల్ సొల్యూషన్ ప్రొవైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే మీ లాంగ్వేజ్లో ఇప్పుడు బయోఫ్యూయల్ అనేది కొత్త కాన్సెప్ట్ వచ్చింది. అది వాడడం వల్ల కూడా ఏమవుద్దో కూడా మనమే చెప్పాలి. అంటే ఇప్పుడు సింపుల్గా చెప్పేసినంత మాత్రం ఈజీ కాదు. ఇప్పుడు సొల్యూషన్ ఏముందండి, ఐదర్ మీరు దాన్ని అసలు ఎయిర్లైన్స్ ఆపేసేయండి అంటారు, దట్ ఈస్ ద పర్మనెంట్ సొల్యూషన్ నిజం చెప్పాలంటే. కానీ ఎయిర్లైన్స్ ఆపడం కాదు కదా, సస్టైనబుల్ ఫ్యూచర్ చూపించాలి దాంట్లో. సో ఇలాంటి సొల్యూషన్స్ ఇవ్వడమే డేటా సైన్స్లో ఎక్కువగా మేము చేసేది. నేను డేటా సైన్స్కి వెళ్తాం అనుకుంటున్నాను, బట్ నాకు కొంచెం సబ్జెక్ట్ పరంగా కొంచెం నర్వస్ ఫీల్ అవుతున్నాను అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏమైనా ఉన్నాయా? వాళ్ళకి నేను చెప్పగలిగేది ఏంటంటే, ఒకటే మనకంటే అంటే తక్కువ ఇదిలో ఉన్న వాళ్ళు కూడా సక్సెస్ అవుతున్నప్పుడు, అంటే ఏమీ రాని వాళ్ళు కూడా సక్సెస్ అవుతున్నప్పుడు మనం ఎందుకు ట్రై చేయకూడదని అనుకోవడం ఇంకా ఉత్తమం అసలు. ఇప్పుడు అందరి కథలో మనం చదువుతాం సార్ ఏంటంటే వాళ్ళు అలా అయ్యారు వీళ్ళు ఇలా అయ్యారు, బట్ మన కథ మనం రాసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగానే రాసుకోవాలి. ఎందుకంటే ఏది అంత ఈజీగా రాదు. సో మనం ప్రయత్నించకుండా ఏది రాదు. వాళ్ళు నర్వస్గా ఫీల్ అవ్వడం కామన్, ఎవరైనా ఫీల్ అవుతారు, అంటే ఈవెన్ నాతో సహా. బట్ ఏంటంటే దాన్ని అధిగమించాలి కదా, ఏదో ఒక రోజు అయితే తప్పకుండా వస్తుంది.
ఆ రోజు అధిగమించాల్సిన రోజు. సో ఆ రోజు ముందే వచ్చింది అనుకుని సెల్ఫ్ ఇనిషియేషన్ తీసుకోవడం చాలా మంచిదని నేను అంటున్నాను. సో మీరు ఆల్రెడీ డేటా సైన్స్ సంబంధించిన కోర్స్ చేసి వచ్చిన వాళ్ళే. సో డేటా సైన్స్ కోర్స్ పూర్తి చేసిన తర్వాత మీరు ఎప్పుడైనా అనిపించింది అర్రే నేను ఈ మిస్టేక్స్ చేసి ఉండకపోతే బెస్ట్, అలాగా ఒక 3 మిస్టేక్స్ అన్న మీరు ఫైండ్ అవుట్ చేశారా కోర్స్ చేసినప్పుడు ఇటువంటి మిస్టేక్స్ చేయడం బిగినర్ పాయింట్లో? దాన్ని మనం ఏమన్నా సొల్యూషన్ ఉందా దానికి? ఎస్ సార్, 3 కాదు సార్, నా దగ్గర చాలా ఉన్నాయి అసలు యాక్చువల్ చెప్పాలంటే. ఎందుకంటే నేను అసలు నా వెనక్కి తిరిగి చూసుకుంటే అన్ని తప్పులు పర్వంలాగా కనపడుద్ది. అంటే మొత్తం అన్ని తప్పులు చేసుకుంటానే వచ్చాను. అంటే ఎలా అంటే సబ్జెక్ట్ వైజ్గా నేను మాట్లాడేది, రోజు కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయ్యేవాడిని కాదు అసలు. దట్ ఈస్ ద బ్యాడ్ క్వాలిటీ, ఐ కెన్ సే దట్. ఎందుకంటే కన్సిస్టెన్సీ లేకపోతే మనకు అసలు రాదు. సో అది ఎలా అంటే మనం కూడా మళ్ళీ ఇంకో ఇంజనీరింగ్ చేసినట్టే ఉంటుంది అది కూడా. సో నేను మళ్ళీ అదే చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు 6 నెలలు కోర్స్ ఉంది సార్, 6 నెలల్లో ఎలాగోలా కంప్లీట్ చేయడం వేరు, దాన్ని మనసు పెట్టుకుని రోజు దానికంటే ఒక స్పెసిఫిక్గా టైం టేబుల్స్ వేసుకుని స్పెసిఫిక్గా చేసుకోవడం వేరు. ఆ కన్సిస్టెన్సీని ఎలా తీసుకురావచ్చు. అండ్ రెండోది ఏంటంటే ఏదైనా టాపిక్ అర్థం కాకపోతే దాన్ని వదిలేసేవాడిని. ఆ టాపిక్ని మళ్ళీ నేను అనలైజ్ చేయాలి లేకపోతే ఎక్కడ నేర్చుకోవాలనే ఉద్దేశం ఉండేది కాదు. ఎందుకంటే నేను కామన్ స్టూడెంట్ని, నాకు అంత పెద్దగా నాలెడ్జ్ కూడా లేదు. సో నేను ఏం చేసానంటే ఈ టాపిక్ రావట్లేదా తీసి పక్కన పడేసాను, ఇంకంతే. సో కానీ ఏంటంటే ఈ రోజున ఉన్న ఏదైతే స్పెషలైజ్డ్ థింగ్స్ వచ్చేసినాయో, లైక్ ఇప్పుడు ChatGPT కానివ్వండి, జెమినీ కానివ్వండి, డిఫరెంట్ ఏ టూల్స్ వచ్చేసినాయి, వాటన్నిటిని వాడుకొని మనం వీటన్నిటిని అధిగమించవచ్చు. మామూలుగా ఇప్పుడు ఏదైతే మనకి ఏదైనా తెలియలేదు అనుకోండి, ప్రొఫెసర్ని అడగలేము, అలాంటి అడగలేనప్పుడు వీటిని వాడుకొని మనం యాక్యురేట్ సొల్యూషన్ కూడా తెచ్చుకోవచ్చు. మీరు ఈ బిగినర్ కోర్స్ చేస్తున్న టైంలో మీరు స్పెసిఫిక్గా నేర్చుకున్న కొన్ని స్కిల్స్ వల్ల మీకు జాబ్ ఆపర్చునిటీస్ మెరుగుపడడం లాంటివి ఏమైనా హెల్ప్ చేసినాయి? మీరు స్పెసిఫిక్గా ఇటువంటి స్కిల్స్ నాకు హెల్ప్ అయినాయి ఈ బిగినర్ కోర్స్ చేస్తున్న టైంలో అనిపించి? బిగినర్స్ ఎక్కువగా చెప్పాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా హెల్ప్ అయినాయి సార్, కోర్స్ కంటే కూడా. ఎందుకంటే కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి ఎందుకు అంత స్ట్రెస్ చేస్తున్నానంటే, ఇప్పుడు మీరు చూడండి ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తారు, దాంట్లో ఎక్స్ప్రెస్ చేసే విధానం బాగా అబ్జర్వ్ చేస్తారు వాళ్ళు. సో మీరు కనుక సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేదనుకోండి, వచ్చిన నాలెడ్జ్ని కూడా వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట ఎంఎన్సీల్లో. సో ఎంఎన్సీ ఎక్కువగా కమ్యూనికేషన్కి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో టెక్నికల్ నాలెడ్జ్ కూడా అంతే ప్రాధాన్యత ఇస్తుంది. అలాగే నాకు బాగా ఉపయోగపడింది ఏంటంటే మిషన్ లెర్నింగ్ బాగా ఉపయోగపడిందండి నేను ఇంటర్వ్యూ ఇచ్చే టైంలో. అంటే ఎక్కువగా దాని మీద ఎక్కువ క్వశ్చన్లు వచ్చింది నాకు. ఇప్పుడు 10 క్వశ్చన్లు అడిగారు అనుకోండి, దాంట్లో 70% దాని నుంచి అడిగారు. ఇక మీ కోర్స్ గురించి వస్తే మీరు ఓడియన్ స్కూల్లో కోర్స్ చేశారని చెప్తున్నారు. అంటే ఓడియన్ స్కూల్ వాళ్ళు రియల్ టైం ప్రాజెక్ట్స్ ఇటువంటివి ఏమైనా మీతో చేయించారా? చేయించారండి. దానికి మాత్రం నేను సమాధానం అవుననే చెప్తాను. ఎందుకంటే ఆ టైంలో నాకు కూడా ఇలాంటి సందేహాలు కామన్గా ఉంటాయి అన్నమాట. ఏంటంటే అసలు ఎంత చెప్తారు, అసలు చేయిస్తారో లేదో, ఊరికే అలా చెప్తారేమో అనే ఇది కూడా ఉంటుంది కదా. సో అందులో మాలాంటి వాళ్ళకి, మెకానికల్ చదువుకున్న వాళ్ళకి ఏంటంటే ఏదైనా ఊరికే అండర్ ఎస్టిమేషన్ వేసేస్తాం. అది ఏంటంటే బై నేచర్ వచ్చేసింది అది. సో అప్పుడు ఆ ఉద్దేశంలో కూడా వాళ్ళు మాకంటే నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో దానికంటే ఎక్కువగానే వాళ్ళు చెప్పారని చెప్పొచ్చు. నేను ఒక ప్రాజెక్ట్ మీద పనిచేశాను. ఆ ప్రాజెక్ట్లో కూడా వాళ్ళు క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ అని చెప్పి ఇస్తారనమాట మనకి. లైక్ 15 to 30 days పట్టింది. సో ఆ ప్రాజెక్ట్ మొత్తం కూడా ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్. లైక్ ఇండస్ట్రీకి ఎలా ఉంటుందో ప్రాజెక్ట్, అలా కంపాటబిలిటీ, లైక్ వాట్ ఎవర్ దే ఆర్ యూజింగ్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా సరే దానికి మన సొల్యూషన్ ఫైండ్ చేయమంటారు అనమాట. అలాంటి మీరు ఓడియన్ స్కూల్లో చేసిన కోర్స్ అనేది ఇంగ్లీష్ కోర్స్, బట్ మీకు ఏమైనా డౌట్స్ తెలుగులో అడిగితే వాళ్ళు ఏమైనా సమాధానం చెప్పేవారు? అసలు ఒకటి చెప్పాలంటే, మనం ఇప్పుడు కంపెనీకి వెళ్తామండి, ఆ రోజు తెలుగులో ఏమన్నా అడుగుతాం ఎవరన్నా? లేదు. మరి అది చెప్పండి అంటే నేను చెప్తాను. నేను అడిగేది అదే క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు మనం తెలుగులో పుట్టాము, లేకపోతే తెలుగు ఏదైతే భాష మాట్లాడుతున్నామో, ఈరోజు తెలుగులో ఎక్కడైనా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉన్నాయండి అంటే నాకు తెలియదు. మరి ఇంగ్లీష్ వచ్చినప్పుడు మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇంకా తెలుగులో ఎందుకు అడుగుతాం అండాలి. ఇంకా నేనైతే నాకు ఇంగ్లీష్ పెద్దగా నడవదండి మామూలుగా, అసలు చెబుతున్నాను. అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా తెలుగు మీడియం స్కూల్సే చదువుకున్నాను. బట్ IIITకి వెళ్ళాక కూడా మన కమ్యూనికేషన్ అంతగా ఇంప్రూవ్ పడలేదు. బట్ ఏంటంటే మెల్లిమెల్లిగా వచ్చేపటికి ఇంకా అన్నీ నేర్చేసుకుంటామండి. సో ఇప్పుడు తెలుగులో అడుగుతాం అనే అంత ఉద్దేశంతో ఎవరు లేరు. వచ్చి రాని ఇంగ్లీష్లో అయినా ముందులో అడుగుతారు, తర్వాత వాళ్ళే నేర్చేసుకుంటారు. మీరైతే ఇంకా ఇంగ్లీష్తోనే ప్రిపేర్ అవ్వడం బెస్ట్ అని చెప్తారు. ఎస్, అది చాలా ఉత్తమం. ఎందుకంటే లాంగ్ టర్మ్లో చూడండి సొల్యూషన్. ఈరోజు చాలామంది కూడా అమెరికా వెళ్ళాలనుకుంటాం, ఎందుకు మరి అక్కడికి వెళ్తే ఎలా బతుకుతారు వీళ్ళందరూ? సో ఓడియన్ స్కూల్ వాళ్ళు మీకు టూల్స్ ఏమైనా స్పెసిఫిక్ టూల్స్ లాంటివి ఏమైనా ప్రొవైడ్ చేస్తారా అంటే మీరు నేర్చుకునే టైంలో? టూల్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా చేయడానికి వాళ్ళు కావాల్సిన టూల్స్ అన్నీ కూడా వాళ్ళే ఇన్స్టాల్ చేస్తారు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ SQL వర్క్ బెంచ్ కానివ్వండి, లేకపోతే Tableau సెటప్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళే చేస్తారు. అసలు మనం ఏమీ చేయాల్సిన పని లేదు. ఫ్రీ సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా వాళ్ళే ఇస్తారు మనకి.
అంటే వాళ్ళు లైసెన్స్ బై చేస్తారు, మనకి ఫ్రీగా ఇస్తారు. అది ప్రీవియస్ అసలు కోడింగ్ బ్యాక్గ్రౌండ్ కాదు, కంప్లీట్ డిఫరెంట్ ఫీల్డ్. అటువంటిది మీరు ఇప్పుడు డేటా సైన్స్ సంబంధించిన కోర్స్ చేసిన టైంలో, సో అటువంటి టైంలో మీరు జాబ్ ప్రిపరేషన్కి ఓడియన్స్కి స్కూల్ వాళ్ళ సపోర్ట్ ఎలా హెల్ప్ చేస్తుంది మీకు? దీని గురించి అయితే నేను నిజంగా మెన్షన్ చేయాలి సార్, ఎందుకంటే ప్రతిదీ ఇంపార్టెంట్. కోర్స్ నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో దానికి జాబ్ ప్రిపరేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. సో జాబ్ ప్రిపేర్ అయ్యే టైంలో మాత్రం వాళ్ళు ఏంటంటే మన గురించి కొంచెం స్పెషలైజ్డ్ కేర్ తీసుకుంటారు. ఎలా అంటే మనకి కొన్ని క్వశ్చన్స్ అందించడం కానివ్వండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాపిక్కి సంబంధించి ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ కొన్ని ప్రొవైడ్ చేయడం కానివ్వండి, దానికంటూ కొన్ని లింక్స్ ప్రొవైడ్ చేస్తూ ఉండేవాళ్ళు. అలాగే కొన్ని సెషన్స్ కండక్ట్ చేసేవాళ్ళు, లైక్ మాక్ ఇంటర్వ్యూస్. సో మాక్ ఇంటర్వ్యూస్ సెషన్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు వాళ్ళది. నేనైతే అంటే నేను ఎక్కడా చూడలేదు అలాంటి విధమైంది. రియల్ టైంలో ఏంటంటే మాక్ ఇంటర్వ్యూ సెటప్ చేసి, సో అసలు క్వశ్చన్స్ ఏమొస్తాయి, లైక్ ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ కూర్చోబెట్టేవాళ్ళు. సో ఒక ఇంటర్వ్యూ ప్యానల్ లాగా ముగ్గురు వచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళందరూ క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. సో మనకేంటంటే రియల్ టైం ఇంటర్వ్యూకి వెళ్తాం అనే ఫీలింగ్తో కొంచెం భయం వేసేది, ఆ నర్వస్నెస్ని మనం అధిగమించవచ్చు, ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళం అనమాట. అడ్వాన్స్ లెవెల్లో మీరు కోర్సు చేస్తున్నారంటే ఎక్స్పెక్ట్ చేసే జాబ్ ఆపర్చునిటీస్ గురించి, అంటే మీరు జాబ్ ఆపర్చునిటీస్ పరంగా ఇంటర్వ్యూస్ ప్రొవైడ్ చేయడం కానీ, ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేయడం కానీ, అలానే నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ లాంటివి ఏమైనా ప్రొవైడ్ చేశారా వాళ్ళు? ఖచ్చితంగా అండి, ప్రొవైడ్ చేశారు. దానికోసమే స్పెషలైజ్డ్గా వాళ్ళకి ఒక సెషన్ పెడతారండి. ఏంటంటే అది కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. అంటే దాన్ని వాళ్ళు వేరేది ఇలాగ పిలుస్తారు, ఐ ఫర్గాట్ ద నేమ్ యాక్చువల్లీ. వాళ్ళకి ఏంటంటే ఆ కమ్యూనికేషన్ క్లాసెస్ ఉంటాయి. లైక్ మనకి ఇప్పుడు సాటర్డే సండే ఎలా అయితే టెక్నికల్ క్లాసెస్ ఉంటాయో, అలా వారంలో ఒక 2 రోజులు ఈ కమ్యూనికేషన్ క్లాసెస్ మీద వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ CV ప్రిపేర్ చేయడం కానివ్వండి, లేకపోతే లింక్డ్ ఇన్ ప్రొఫైల్ బిల్డ్ చేయడం కానివ్వండి. సో ఇలాంటివి చాలా ఉంటాయి అసలు. అవన్నీ కూడా వాళ్ళు ఒక్కొక్క సెషన్ లాగా కండక్ట్ చేసి, అండ్ కొంతమందికి సరిగ్గా మాట్లాడలేరు, లైక్ ఇంగ్లీష్ కొంచెం ల్యాగ్ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు బిల్డ్ అయ్యేలాగా ఏమి సజెస్ట్ చేస్తాయి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి అయితే రీడింగ్ స్కిల్సా, రైటింగ్ స్కిల్సా, ఇలాంటివి కూడా కొన్ని సందర్భాల్లో ప్రొవైడ్ చేసిన సందర్భాలు ఉన్నాయండి. మీరు ఓడియన్ స్కూల్లో కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు జాబ్ వచ్చింది కదా, అంటే మీకు ఎంత ప్యాకేజ్తో, అంటే ఏ రేంజ్లో వచ్చింది మీకు ప్యాకేజ్ అనేది? ఇప్పుడు మీరు ప్యాకేజ్ పరంగా మాట్లాడితే కనుక నేను బిగినింగ్ టైంలో మాత్రం 5 నుంచి మీరు 10 వరకు వేసుకోవచ్చు. బిగినింగ్ టైంలో నేను చెప్పేది. సో ఈ రేంజ్లో అయితే ఉంది. 5 to 10 lakh per annum? అవునండి. కానీ అప్పుడు నేను జాయిన్ అయినప్పుడు ఏంటంటే సీనియర్ డేటా అనలిస్ట్గా వెళ్ళాను ఫస్ట్. అది తర్వాత ఇంకా అలా పైకి ఎదుగుతాయి, ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. చివరి ఒక క్వశ్చన్ చెప్పండి. అంటే చాలామంది మనకి ఇంటర్నెట్లో కూడా చెప్తూ ఉంటారు ఏంటంటే డేటా సైంటిస్ట్ విత్ ఎక్స్పీరియన్స్తో ₹1 కోటి వరకు జీతం వచ్చే అవకాశాలు ఉన్నాయి లేదా? అంటే మీరు ఆల్రెడీ డేటా సైంటిస్ట్ కాబట్టి. లేవని మాత్రం చెప్పనండి, ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. దానికి అసలు కొదవే లేదు. నిజం చెప్పాలంటే అంటే మా దాంట్లో మాతో పాటు చేసేవాళ్ళు కూడా ఉన్నారు, అంత రేట్ ఉన్నవాళ్ళు. సో ఇట్స్ లైక్ ఇంకా చెప్పాలంటే అంత ప్యాకేజ్ ఉన్నవాళ్ళు ఎలా అంటే, ఇప్పుడు ఒక 10 సంవత్సరాలు ఉందనుకోండి ఎక్స్పీరియన్స్, అండ్ వాళ్ళు డేటా సైన్స్ డొమైన్లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి మీరు అన్నట్టు అది పెద్ద సమస్యే కదా అసలు, అంత అమౌంట్. ఓకే, థ్యాంక్ యూ నరేష్ గారు. మీరు డేటా సైంటిస్ట్ అయ్యండి, మీ చాలామంది ఎవరైతే డేటా సైంటిస్టులు ఇనీషియల్ లెవెల్లో డేటా సైన్స్ కోర్స్ తీసుకుందాం అని చెప్పి డౌట్స్ ఉన్న వాళ్ళందరికీ డౌట్స్ క్లారిఫై చేసినందుకు థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. బట్ చివరిగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనం ఏదైనా సరే ప్రయత్నించేటప్పుడు ఖచ్చితంగా దానికి ఒక కన్సిస్టెన్సీ అండ్ దానికంటూ ఒక ప్లాన్, ప్రొసీజర్ అన్నీ ఉండాలి. అంటే ఒక ఇన్స్టిట్యూట్ తన వర్క్ తను చేసినప్పుడు మనం మన సైడ్ నుంచి కూడా కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి. అప్పుడే మనం 2 కలిస్తేనే మనం ఆ సక్సెస్ని చూడగలుగుతాం. లేకపోతే కనుక ఇట్స్ లైక్ మనం వాళ్ళని బ్లేమ్ చేసినట్టు ఉంటుంది, వాళ్ళు మన అనుకున్నట్టు ఉండేది ఏముండదు అక్కడ. బట్ ఫైనల్గా ఏంటంటే మనకు కావాలి జాబ్. సో ఇన్స్టిట్యూట్ మనకు ఒక అవకాశం ఇస్తున్నప్పుడు ఎనీ ఇన్స్టిట్యూట్ మనం దానికి ఏంటంటే మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి, సో కోర్స్ నేర్చుకుని వాళ్ళకు కూడా మనం కోఆపరేట్ చేస్తే వాళ్ళు మనకి జాబ్స్ ఆపర్చునిటీస్ అన్నీ తీసుకొస్తారు. దాంట్లో నేను ఎప్పుడూ ఓడియన్ స్కూల్కి థ్యాంక్ఫుల్గానే ఉంటాను, ఎందుకంటే వాళ్ళు నాకు అవకాశం ప్రొవైడ్ చేశారు కాబట్టి. మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఓడియన్ స్కూల్ వాళ్ళు ఆఫర్ చేస్తున్న డేటా సైన్స్ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే కనుక వాళ్ళ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే అందజేస్తామండి. సో మన ఛానల్ నుంచి ఎవరికైనా చెప్పే విషయం ఒకటే అండి, మీరు ఎటువంటి కోర్స్ చేసే ముందైనా కూడా మీరు వాళ్ళ కోర్స్ సంబంధించిన డెమో క్లాసెస్ చూడండి. వాళ్ళ కరికులం అంతా చూసిన తర్వాతే మీకు నచ్చితేనే, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఎటువంటి కోర్సులో అయితే జాయిన్ అవ్వండి. ఇటువంటి లేటెస్ట్ ఏ కనెక్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.